రే మహేష్ అరే లెఫ్ట్ సైడ్ షూట్ చేయి స్ట్రక్ అయింది ఒక నిమిషం ఆగు ఆ ఈమెయిల్ పంపిరా పబ్జీది వినయంగా బూతులు తిడతా ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఆల్రెడీ ఎప్పుడో ఒకప్పుడు ఎలాగో ఒకలాగా ఎక్కడో చోట ఫేస్ చేసి ఉంటారు భయ్య. ఆ ఫ్రస్ట్రేషన్, ఆవేశం, కోపం, విరక్తి, చిరాకు అన్నీ కలిపి ఫోన్ని గట్టిగా ఇసిరేయాలనిపిస్తుంది. కానీ కరెక్ట్గా ఇసిరేసి ఆ చేతిలోంచి వెళ్ళే కార్నర్లో ఏంటంటే గుర్తొస్తుంది, అమ్మో ఇది 20,000, అమ్మో ఇది 30,000 ఫోను అని చెప్పి మన దగ్గర ఉంచుకుంటాం. అండ్ ఆబ్వియస్గా ఆ గేమ్ని అన్ఇన్స్టాల్ చేయటము, ఆ గేమ్ని తిట్టడము జరిగింది. కానీ నిజంగా ల్యాగ్ దేని వల్ల అవుతుంది? ఫోన్ వల్ల అవుతుందా, గేమ్ వల్ల అవుతుందా అంటే భయ్య సింపుల్ భయ్య. 100%లో 60% నీ ఫోన్ వల్ల అయితే మిగతా 40% ఆ గేమ్లోనే వేల బొక్కలు ఉన్నాయి, వేల బగ్స్ ఉన్నాయి. సో ఆ బగ్స్ వల్ల ఆ బొక్కల్ని మనం ఎలాగో పోర్చలేము. ఇందులో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేద్దాం. సో ఒకదాని తర్వాత ఒకటి ఏంటి ఆ ఇష్యూస్ ఏంటి అనేది ఫోనే మనకు చెప్తుంది. తెలుసుకుందాం, చూడండి ఎండ్ వరకు వీడియోని. చెప్పు బే, నువ్వు ఎందుకు లాగ్ అవుతున్నావు చెప్పు, అసలు నాకు అర్థమవుతలేదు. మంచిగా గేమ్ ఆడదామంటే లాగ్ అవుతావు, స్ట్రక్ అవుతావు, ఆగిపోతావు. పక్కబో కడుపు నిండా చెత్త పెట్టి లాగ్ అవుతున్నావు అంటావేంద్రా? మాదే తప్పు అంటావు, అది కూడా నీది కాదురా రే, మా తాతది. అంటే ఫోన్ ఎందుకే 128 GB స్టోరేజ్ నీకు? ఆ స్టోరేజ్ అంతా మడిసి నా బూతులు వద్దన్న పిల్లలు చూస్తారు, వద్దు. సో బేసిక్గా ఇది చెప్పేది ఏంటంటే సింపుల్ భయ్య, దీని కడుపు అంతా నిండిపోయింది చెత్తతోటి, ఆ చెత్తను తీసే అంటుంది. అంటే ఫోన్లో ఉన్న అన్వాంటెడ్ ఫైల్స్, పెద్ద ఫైల్స్, లేకపోతే హెవీ ఫైల్స్, అండ్ ఇంకొకటి అనవసరమైన యాప్స్. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు ఒకసారి వాడదామని, వాడేసి పక్కా పడేస్తారు. అన్ఇన్స్టాల్ చేసేసారనుకోండి, ప్రాసెసింగ్ అనేది తగ్గినప్పుడు మీకు ఆబ్వియస్గా ఫోన్ అనేది జర్రన్న స్పీడ్ ఉంటుంది. సెకండ్ రీజన్ చెప్పు, మళ్ళీ ఎందుకు లాగ్ అవుతావు? అసలు రోజంతా గ్యాప్ ఇవ్వకుండా వాడతావు, రోజంతా పరిగెత్తిస్తావు కదరా నాయన, నీ వల్లే. బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ రన్ అవుతున్నాయని భయ్య. అది నేను పరిగెడుతున్నానంటే రోడ్డు మీద గ్రౌండ్లో పరిగెడుతున్నట్టు కాదు. సో బేసిక్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఎక్కువ రన్ అవుతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ ఎక్కువ రన్ అవుతుంది, ఏది బ్యాటరీ ఎక్కువ తీసుకుంటుంది, పర్ఫార్మెన్స్ ఏది ఎక్కువ చేస్తుందంటే సింపుల్గా మీరు ఏం లేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, బ్యాటరీ అని ఒక సెట్టింగ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అండ్ వ్యూ డీటెయిల్డ్ యూసేజ్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ యూట్యూబ్ ఎంతసేపు రన్ అవుతుంది. ఇక్కడ నా ఫోన్లో వచ్చేప్పటికి యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువసేపు రన్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇవే రన్ అవుతున్నాయి. సో మీరు దీన్ని ఏం చేయాలి అంటే సింపుల్ భయ్య, ఈ పర్టికులర్ యాప్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అండ్ ఆ పర్టికులర్ యాప్స్ని ఫోర్స్ స్టాప్ చేసేయండి. దీంట్లో కొత్త అప్డేట్లు వచ్చినప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న స్టోరేజ్ అప్డేట్స్ కానీ, యాప్ అప్డేట్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ ఏ వచ్చినా కానీ అవి చేసేయాలి. ఇమీడియట్గా కాదు, వచ్చిన 1 డేలో 24 అవర్స్లో చేసేస్తే ఏమవుతుందంటే మన ఫోన్ ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు ఎలా ప్రయత్నిస్తుంది అంటే, కొత్త బట్టలు కానీ కొత్త గిఫ్ట్ కానీ వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటాం, అరే ఓపెన్ చేయాలని ఆత్రంలో ఉంటాం కదా. ఇది కూడా అంతే ఉంటుంది. ఇంటర్నెట్కి కనెక్ట్ చేసిన ఫోన్ ఎప్పుడు డౌన్లోడ్ చేద్దాం అన్న ఆవేశంలో ఉంటుంది. ఆ ఆవేశాన్ని దాన్ని తట్టుకోలేక అది మిగతా సిస్టమ్ అప్లికేషన్స్ని, మిగతా సిస్టమ్ పర్ఫార్మెన్సెస్ని అదేంటంటే ల్యాగ్ అని, స్లో అని, అండ్ అంతేకాకుండా ఓవరాల్గా పనిష్ చేస్తూ ఉంటుంది. అప్డేట్ చేసేంత వరకు మీలో కొంతమంది అడగచ్చు, అరే భయ్ నేనేం చేయాలి రా భయ్, నా ఫోన్లో 3GB 2GB ర్యామ్ ఉంది, నేను బ్యాక్గ్రౌండ్లో కూడా ఏం నడిపిస్తలేను, ఏవి నడుస్తలేవు, అయినా ల్యాగ్ అవుతుందంటే సింపుల్ భయ్య, మీరు ఏం చేయాలంటే ఇదిగోండి, ఫోన్లో మీరు డెవలపర్ ఆన్ చేసుకోండి. అండ్ డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ ఫోర్స్ GPU అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోర్స్ GPU ఆప్షన్ కనుక ఎనేబుల్ చేశారనుకోండి, ఫోన్ నడవటం కాదు, పరిగెత్తడం కూడా కాదు, ఉరుకుతుంది. నార్మల్గా ఏంటి అంటే సింపుల్ బై ఫోర్స్ GPU అంటే మన ఫోన్లో ఉన్న గ్రాఫిక్ ప్రాసెసర్ని బలవంతంగా ఆడిపించు, నా గేమ్ నాడిపించు అని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, లేకపోతే బెదిరిస్తున్నావు అని అర్థం. అండ్ ఇది చేసినా కూడా ఇంకా ఫోన్ లాగ్ అవుతుంది అనుకోండి, ఇంకా మీకు ఒకటే ఆప్షన్ ఉంది. ఫోన్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ ఏంటంటే GFX టూల్ అని ఉంటుంది, దాంట్లో మీరు స్మూత్ సెట్టింగ్స్ అప్లై చేసుకోండి, బేసిక్ సెట్టింగ్స్, అండ్ మీకు లాగ్ అనేది పోతుంది. ఇప్పటికీ కూడా ఇంకా లాగ్ అవుతుంది అనుకోండి, ఫోన్ తీసుకొని కింద ఎత్తేసి ఎందుకు లాగ్ అవుతున్నావు అని అరవండి, అది ఏదో ఒకటి చెప్తుంది. అండ్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్తది తీసుకోమని అదే చెప్తుంది. సో ఈ వీడియోకి ఇంతగా, ఈ వీడియోని మీరు అసలు లైక్ చేయండి. మీ ఫోన్ పర్ఫార్మెన్స్, గేమ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసినంత వరకు ఫోన్ బాధలు అదే చెప్పేటట్టుగా చేశాను. సో ఈ వీడియో కానీ మీరు అసలు లైక్ చేయండి గాయ్స్, లైక్ చేయడం ఎంతో ముఖ్యం, ఎందుకంటే నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.